కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి కొత్తగా ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి పేరు మీరు కింద ఫోటోలో చూస్తున్న వ్యక్తి, ఆయన పేరు జ్ఞానేష్ కుమార్. ఆయన కొత్త ఎన్నికల కమిషనర్గా అపాయింట్ కాబడ్డారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ కాబడ్డారు. ఈ యొక్క కరెంట్ అఫైర్కి సంబంధించి మనం డీప్గా అనాలిసిస్ చేస్తే చాలా బిట్స్ మనము గెయిన్ చేసుకోవచ్చు. సో ఆ బిట్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు నేను అందివ్వబోతున్నాను. సో ముఖ్యంగా మనము ఈ కింద కనపడుతున్న వ్యక్తిని అబ్జర్వ్ చేస్తే, సో ఈయనే మనకు 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు. సో ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, నెక్స్ట్ మనకు దీనికి సంబంధించిన బిట్ ఇంకోటి ఏంటంటే, మరి 25వ వ్యక్తి ఎవరు? 25 అంటే ఈయన కన్నా ముందు పనిచేసిన వ్యక్తి పేరు ఏంటి అంటే, చాలాసార్లు మొన్న వరకు మనకు వినపడిన పేరు రాజీవ్ కుమార్ గారు. రాజీవ్ కుమార్. సో ఈయన పేరు జ్ఞానేష్ కుమార్, ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈయన. సో ఈయన కన్నా ముందు పనిచేసిన వ్యక్తి రాజీవ్ కుమార్ గారు. సో ఈయన పదవీ కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 2022 నుంచి 2025 ఫిబ్రవరి 18 వరకు ఆయన ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు పనిచేశారనమాట. ఇది ఇంకొక బిట్. నెక్స్ట్ ఏంటంటే, మనకు 26వ వ్యక్తి ప్రజెంట్ ఉన్న ఆయన, 25వది ఇంతకు ముందు ఉన్న ఆయన. మరి మొట్టమొదటి కమిషనర్ ఎవరు అని కూడా అడుగుతారనమాట. సో మొట్టమొదటి కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్. సో ఈయన మనకు 21 మార్చ్ 1950 నుంచి 19th డిసెంబర్ 1958 వరకు, నియర్లీ 8 years పాటు ఈయన పదవిని ఆయన తీసుకున్నారనమాట, సుకుమార్ సేన్ గారు. సో 26వ వ్యక్తి ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ గారు. 25వ వ్యక్తి రాజీవ్ కుమార్ గారు. ఆయన 2022 నుంచి 2025 ఫిబ్రవరి 18 వరకు ఆయన పనిచేశారు. అండ్ మొట్టమొదటి వ్యక్తి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్గా పనిచేసిన వ్యక్తి సుకుమార్ సేన్ గారు. ఆయన మార్చ్ 21 1950 నుంచి డిసెంబర్ 19 1958 వరకు ఆయన పదవిలో ఉన్నారనమాట. ఇవి ఈయనకు సంబంధించిన మొట్టమొదటి 3 బిట్స్ అనమాట. ఇంకా దీనికి సంబంధించిన మరికొన్ని బిట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషనర్లో 1+2 ఉంటారనమాట. అంటే ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఓన్లీ ఎలక్షన్ కమిషనర్స్. అంటే ఒకరు సిఈసి, ఇంకో ఇద్దరు ఈసీ. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరుంటే ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరుంటారు. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఇప్పుడు మీకు ఫోటోలో కనబడుతున్న వ్యక్తి జ్ఞానేష్ కుమార్ గారు. ఓకే, మరి మిగిలిన ఇద్దరు ఎవరు అంటే, ఒకరు వివేక్ జోషి అండ్ మరొకరు సుఖ్బీర్ సింగ్ సంధు. సో వివేక్ జోషి గారు కూడా ఈ జ్ఞానేష్ కుమార్ గారితో పాటుగానే అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ సుఖ్బీర్ సింగ్ గారు మాత్రము ఈయన 2024లో లాస్ట్ ఇయర్ ఈయన ఈ పదవికి వచ్చారనమాట. సో దీనికి సంబంధించిన బిట్స్ చూడండి. 26వ వ్యక్తిగా జ్ఞానేష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. 25 రాజీవ్ కుమార్. ఫస్ట్ అపాయింట్ అయిన వ్యక్తి సుకుమార్ సేన్ 1950 నుంచి 58 వరకు అపాయింట్ అయ్యారు. అండ్ మొత్తం మనకు ఈ ఎలక్షన్ కమిషనర్స్ మొత్తం 3 ఉంటారు. అందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరుంటే ఎలక్షన్ కమిషనర్స్ 2 ఉంటారు.
ప్రజెంట్ జ్ఞానేష్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటే ఎలక్షన్ కమిషనర్స్గా వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు ఉన్నారు. వివేక్ జోషి గారు జ్ఞానేష్ కుమార్ గారితో పాటుగానే అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు గారు ఇంతకు ముందు సంవత్సరం అపాయింట్ అయ్యారు. ఇది దీనికి సంబంధించిన పాయింట్స్. ఇక మనము ఎలక్షన్ కమిషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మరొక పేరు ఏంటి అంటే నిర్వచన్ సదన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ప్రాథమికమైన మాట ఇది. చాలా బేసిక్ పాయింట్ ఇది. నిర్వచన్ సదన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న మరొక పేరు అనమాట ఇది. సో ఇది 1950 జనవరి 25 నుంచి ఇలా పిలవడం అన్నది మొదలు అయ్యింది. ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్స్ అండి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీరు ఒక 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ అంశాలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఎన్నికలని నిర్వహించడానికి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఓకే. ఇది ప్యూర్‌గా గవర్నమెంట్‌లో ఆధీనంలోనే ఉంటుందన్నమాట ఇది. సో, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడెక్కడ ఎలక్షన్స్‌ని నిర్వహిస్తారు అంటే నంబర్ 1 వచ్చి పార్లమెంట్. ఓకే. నంబర్ 2 ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే. అండ్ నంబర్ 3 అసెంబ్లీ ఎలక్షన్స్. సో, పార్లమెంట్‌లో మనకు బైకామరలిజం ఉంది గదా! బైకామరలిజం అంటే లోక్‌సభ అండ్ రాజ్యసభ. సో, ఈ ఈ 2 ఎలక్షన్స్‌ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే నిర్వహిస్తుంది. ఇన్ ద సేమ్ వే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే నిర్వహిస్తుంది. అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌ని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే నిర్వహిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికొస్తే రీసెంట్‌గా న్యూఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. సో, కొత్తగా ముఖ్యమంత్రి కూడా ఫార్మ్ అయ్యారు గదా! ఇంతకు ముందు ఉన్న వ్యక్తి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలిచింది. సో, అలా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ విషయంలో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తాను మీకు. అదేంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్న యూనియన్ టెరిటరీస్ కేవలం భారతదేశంలో 3 ఉన్నాయి. అవేంటంటే నంబర్ 1 జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ నంబర్ 2 పుదుచ్చేరి. అండ్ నంబర్ 3 ఢిల్లీ. ఓకే. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అండ్ ఢిల్లీ. ఈ 3 యూనియన్ టెరిటరీసే. ఈ మూడిటికి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. అవి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే నిర్వహిస్తుందన్నమాట. ఓకే. అండ్ బైకామరలిజం ఉంటుంది. అంటే కొన్ని స్టేట్స్‌లో బైకామరలిజం అంటే వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్‌తో పాటుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్‌తో పాటుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ని కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే రన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎమ్మెల్యే ప్లస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్ని రాష్ట్రాలు నిర్వహించవు. కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే. అవేంటేంటంటే నంబర్ 1 ఉత్తరప్రదేశ్ అండ్ నంబర్ 2 మహారాష్ట్ర అండ్ నంబర్ 3 బీహార్, నంబర్ 4 కర్ణాటక, నంబర్ 5 ఆంధ్రప్రదేశ్, నంబర్ 6 తెలంగాణ. వీటిలో మాత్రమే ఎమ్మెల్యే ప్లస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ని కూడా నిర్వహిస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో, ఇవన్నీ మీరు ప్రెజెంట్ ఇప్పటిదాకా మీకు నేను ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కరెంట్ అఫైర్‌కి సంబంధించి. ఇప్పుడు మరికొంత ఇన్ఫర్మేషన్‌ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఓకే. సో, అలా
నెక్స్ట్ మనము ఈ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినాం. ఇప్పుడు ఇమేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. మనకు ఈ ఎలక్షన్ కమిషన్స్ ఎన్నికల సంఘానికి గురించి ప్రస్తావించబడింది భారత రాజ్యాంగంలో ఏ పార్ట్‌లో, ఏ ఆర్టికల్‌లో అంటే పార్ట్ నంబర్ 15. వెయిట్. యెస్. పార్ట్ నంబర్ 15లో రాశారనమాట. అండ్ ఈ పార్ట్ 15లో కూడా ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329 గురించి ఈ యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రస్తావన అనేది వాళ్ళు చేశారనమాట. ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ 324-329లో మనకు ఆర్టికల్ 324 సబ్ సెక్షన్ 2 గురించి మనకు ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించిన ప్రస్తావన అన్నది మనకు ఉందన్నమాట. సో ఇందులో మనకు ఇందాక చెప్పాను కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరుండాలి, ఎలక్షన్స్ కమిషనర్స్ ఇద్దరుండాలి. ఈ యొక్క అంశాలన్నీ మనకు 324 ఆర్టికల్ సబ్ సెక్షన్ 2లో మనకు దీని గురించి ప్రస్తావన ఉంది. ఓకే. ఇప్పటిదాకా మనం చాలా బిట్స్ చూసాం కదా. ఇప్పుడు ఇంకొన్ని బిట్స్ ఇప్పుడు చూద్దాం. సో ఇంతకీ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి పదవీ కాలం ఎంత అంటే 65 సంవత్సరాలు లేదా 6 ఇయర్స్ టర్మ్ ఏదైతే అర్లియర్ అయితదో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 63 సంవత్సరాల వయసులో అపాయింట్ అయ్యారనుకోండి, ఈయనకు 6 సంవత్సరాలు ఉండదన్నమాట. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అంటే ఆ వ్యక్తికి 65 సంవత్సరాలన్నా రావాలి, లేదా ఆయన ఆ పదవిలో 6 సంవత్సరాలన్నా పని చేయాలి. ఏది ముందు జరిగితే అంతవరకు ఆయన ఆ పదవిలో ఉండొచ్చు. ఇది పదవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక రిపోర్ట్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు రిపోర్ట్స్ తయారు చేసి ఆ రిపోర్ట్స్‌ని ఎవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత వీళ్ళకి సంబంధించిన సాలరీస్ ఏంటంటే పూర్తిగా మనకు ఈ పార్లమెంటే చూసుకుంటుందన్నమాట. వీళ్ళకి సంబంధించిన సాలరీస్ అవన్నీ కూడా. అండ్ ఈ సాలరీస్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో దాన్ని సంఘటిత నిధి అని పిలుస్తారు. ఆ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకు సాలరీస్ అన్నవి అందుతాయన్నమాట. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్‌లో రిమూవల్ వీళ్ళని రిమూవ్ చేయాలి అంటే సేమ్ సుప్రీం కోర్ట్ జడ్జి ఎలాగైతే రిమూవ్ కాబడతాడో సో అవే రూల్సే వీళ్ళకి కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇది కూడా పూర్తి రైట్స్ పార్లమెంట్‌కి ఉన్నాయన్నమాట. సో ఇలా ఈ ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ ఈ వీడియోలో నేను మీతో పంచుకోవడం జరిగింది. అండ్ మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.